హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్కూల్ స్టార్ట్ అయిందంటే పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ అని, టిఫిన్స్ అని చాలా హడావిడిగా ఉంటుంది కదండి. ఆ హడావిడి లేకుండా కాస్త ఫ్రీగా చేసుకోవటానికి వీలుగా ఇలాగా నేను చిన్న మీల్ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను. మార్నింగే ఇలాగ చింతపండు రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి కాస్త ఒక ఉడుకు రానిచ్చి పక్కన పెట్టుకుంటున్నాను. అదంతా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా ఇలాగ ఆరబెట్టుకుంటున్నాను. కరివేపాకు రైస్ కోసం అని చెప్పేసి కరివేపాకు ఆరబెట్టుకుంటున్నాను. ఇది ఇలాగ చల్లారిన తర్వాత బాగా మెదిపేసుకుని ఇలాగ స్ట్రైనర్లో వేసుకొని ఇలాగ గుజ్జు తీసేసుకుంటే మనకి ఇంకా పుల్లలు లాంటివి ఏమి లేకుండా, పీచు లాంటివి ఏమి లేకోకుండా నీట్గా వస్తుందన్నమాట. మనము దీన్ని కూరలలో కానీ పులిహోరలో కానీ అలాగా యూస్ చేసుకోవచ్చు. రసంకి కానీ చింతపండు రసం అలా చేయాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి 3 నెలల వరకు కూడా ఉంటుంది పాడవకుండా. ఇక్కడ వచ్చేసి పెసలు ఇంకా శనగలు స్ప్రౌట్స్ కోసం నానబెట్టుకున్నాను. అలాగే రాజ్మా వచ్చేసి కూర కోసం నానబెట్టుకుంటున్నాను చపాతీలోకి. ఆ తర్వాత ఇది వచ్చేసి పిల్లలు టిఫిన్తో పాటు మార్నింగ్ కాస్త స్ప్రౌట్స్ తింటామండి డైలీ. కాస్త అలవాటు చేసాం పిల్లలకు కూడా. ఇది వచ్చేసి పులిహోర పౌడర్ కోసము మనం ఇలాగా చేసేసుకుంటున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాము. అలాగే కరివేపాకు, ఇంకా మన కారానికి సరిపడా మనం మిరియాలు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగ చింతపండు కూడా తడి లేకుండా ఇలాగ వేయించుకుంటే డ్రై అవుతుంది, మనకి బాగా పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇలాగ వేయించి పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకుందాము. ఆ తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు రైస్ అని చెప్పి కరివేపాకు ఆరబెట్టుకున్నాను కదా, దానికోసం ఇది వేయించుకుందాం. ముందుగా కాస్త ఆయిల్ వేసుకొని అందులో అరకప్పు శనగపప్పు, అరకప్పు మినప్పప్పు, అలాగే అరకప్పు కందిపప్పు అన్నీ వేసుకొని వేయించుకుందాం. ఇలాగా ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను. అలాగే మిరపకాయలు, ఎండుమిర్చి ఒక 10-12 వేసాను. అలాగే మనము పెట్టుకున్నాం కదా, ఇది కరివేపాకు కూడా వేసుకుందాము. మనము కావాలంటే కరివేపాకు ఎండుది కూడా వాడుకోవచ్చండి. మనము నీళ్ళలో ఆరబెట్టుకొని పెట్టుకుంటాం కదా, అదైనా వాడుకోవచ్చు. లేదంటే ఇలాగ పచ్చి తీసుకొని ఇదంతా బాగా డ్రై అయిపోవాలి తడి లేకుండా. అలాగే కాస్త చింతపండు కూడా వేసుకుందాము. ఇలాగ అన్నీ ఇవి వేగిపోయాయి కదా, ఇవన్నీ ఆరబెట్టుకున్నాము. ఇవి వేగేలోపు ఇవి కూడా ఆరిపోయాయి కదా. ఇప్పుడు పులిహోరకి పౌడర్ చేసేసుకుందాము. కాస్త ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లో పప్పులన్నీ కాస్త గ్రైండ్ చేసేసుకుందాం ముందుగా. ఇవి కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. మెత్తగా చేసుకోవాలి పౌడరు. మనము ఇది పోపు పెట్టేసుకొని రైస్లో మిక్స్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి. రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకోవచ్చు, అంతే. ఇది ఇలాగ జార్లో వేసిన తర్వాత మూత పెట్టుకుంటూ పక్కన పెట్టేసాను. కాస్త ఆరాలి కదా, మిక్సీలో వేసాం కాబట్టి కాస్త వేడిగా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇది కరివేపాకు పౌడర్ కూడా ఇలాగ వేస్తున్నాను. ఇది కూడా అంతే, పోపు పెట్టేసుకుని రైస్లో కలిపేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ, అలాగే మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది ఇలాగా మూతలు పెట్టేసుకోకుండా పక్కన పెట్టుకోవాలి, ఆరనివ్వాలి కాస్త. ఇది మనకు వచ్చేసి ఈ 2 పొళ్ళు కూడా ఫ్రిడ్జ్లో అయితే ఒక 2-3 నెలల వరకు ఉంచుకోవచ్చు. అలాగే చింతపండు గుజ్జు కూడా ఆరిపోయింది. ఇది కూడా ఇలాగ జార్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా మనకి 3 నెలల దాకా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. బయట అయితే ఆ పొడులు వచ్చేసి 1 మంత్ వరకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. 1 మంత్ టు 40 డేస్ వరకు కూడా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ విడిగా వేసేసుకుంటున్నాను. ఉప్మాకి కానీ, ఇంకా మనం పులిహోరలో కూడా కాస్త అల్లం వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ విడిగా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను విడివిడిగా వేసేసుకుంటాను. అందులోకి వెల్లుల్లి బాగోదు కదా టేస్ట్, అందుకోసం నేను ఇలాగ
కాస్త పసుపు, కాస్త ఉప్పు, కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేయటం వల్ల డ్రై అవ్వకుండా ఉంటుంది, అందుకోసం ఇవన్నీ వేసుకుంటున్నాను. కలర్ బాగుంటుంది పసుపు వేసుకుంటే. అలాగే ఇంట్లో కూరగాయలు ఏం లేవు పెద్దగా. క్యారెట్ ఇలాగ పులావ్లోకి కానీ ఉప్మాలోకి కానీ మార్నింగ్ యూజ్ అవుతాయని చెప్పేసి ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నా. నేను మామూలుగా కూడా ఇలాగా ఏ వెజిటబుల్స్ ఇలాగ ముందు కట్ చేసి పెట్టుకుని వాడుకునే వెజిటబుల్స్ ఏవైనా ఉంటే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ ఇలా ముందే కట్ చేసి పెట్టేసుకుంటా తీసుకురాగానే. అలాగే కొబ్బరి కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనము డీప్ ఫ్రిడ్జ్లో 1 మంత్కు కూడా వాడుకోవచ్చు. దోశ చట్నీలోకి యూజ్ అవుతుంది కదా. ఇలాగ ముందే కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా అని చెప్పేసి. ఇంకా మనము కొబ్బరి అన్నంకి కూడా ఇలాగ పాలు తీసి వాడుకోవచ్చు. మిక్సీలో వేసుకుని ఇలా అంతా ముక్కలు కట్ చేసుకుని వాడుకుంటున్నాను. మనము ఇలా కాకుండా అయినా మనము కొబ్బరి తురుమేది ఉంటుంది కదా, దాంట్లో అయినా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక కొబ్బరి ఉంది కాబట్టి, ఒక కొబ్బరికాయ ఉందని చెప్పేసి నేను ఇలా ముక్కలు చేస్తున్నాను. ఎక్కువ ఉన్నప్పుడు అలానే చేసుకుంటా. ఒక 3-4 కొబ్బరికాయలు తీసుకుని అలాగా చేసేసుకుంటాను. ఇవన్నిటిని ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే వేరుశనగ పప్పులు కూడా వేయించి పెట్టుకున్నాము. ఇలాగా అన్నీ మీల్ ప్రెప్ చేసేసుకున్నాను. అలాగే స్నాక్స్కి వచ్చేసి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు అడుగుతారు కదండి, స్నాక్స్ కోసం వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని చల్లార్చుకొని ఇలాగా మిక్సీకి వేసేసుకొని చేసేసుకుంటున్నాను లడ్డు కోసం అని. నేను ఈరోజు ఖర్జూరాలు వేయకోకుండా బెల్లం పాకు పట్టి వేసుకుంటున్నాను. ఇలాగ అంతా పౌడర్ చేసేసుకొని ఇందులో పాకు పట్టేసి వేసేసుకుంటున్నాను. ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలి అనే ఇబ్బంది లేకోకుండా హెల్తీగా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి సజ్జపిండితో చేస్తున్నానండి. ఇవి కారపూస చాలా బాగుంటాయి టేస్ట్. ఇలాగా చిన్న మిడిల్ తీసుకున్నాను ఇక్కడ, మరీ చిన్నగా లేకుండా. చిన్నదాంతో అంటే నొక్కటానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఇలాగ మిడిల్ సైజు హోల్స్ ఉన్న దాంతో తీసుకున్నానండి. ఇలాగా కారపూస కూడా ఇవి మనకి 10 రోజుల వరకు 20 రోజుల వరకు ఇబ్బంది లేకుండా స్నాక్స్కి యూజ్ చేసుకోవచ్చు. నచ్చిందాన్ని నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.